హాయ్ హలో నమస్తే నేను మీ ప్రియా రమేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాన్సి డానీ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి వీడియో నోటిఫికేషన్ ఆన్లో పెట్టేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఈరోజు నేను మహారాష్ట్ర నాందేడ్లో ఉన్న ఒక మంచి పార్క్ అనమాట. మేము ఏది టైం పాస్కి వద్దామని అయితే అలా బయటకైతే వచ్చాము. ఇంకా అలా బయటకు వచ్చాక మాకు ఒక 5 కిలోమీటర్స్ లోపు ఒక పార్క్ ఉందనే విషయం అయితే తెలిసిందండి. ఇంకా సరే చూద్దాము అనేసి అనుకోకుండా అయితే వచ్చాము. ఇంకా వచ్చాగానే ఇంకా అందుకేనండి వీడియో అనేది కొంచెం కొంచెంగానే తీశాను, మొత్తం తీయలేదు. ఇంకా నేనంతా కొంచెం అంటే ఫోను ఛార్జింగ్ లేకుండా వచ్చాను. ఇంకా అన్నీ అక్కడక్కడక్కడక్కడ క్లిప్స్ తీస్తూ వచ్చానమాట. చాలా అంటే చాలా పెద్ద పార్క్ అండి. చూడగానే చాలా పీస్ఫుల్ అనిపించింది అనమాట. అంత బాగుంది ఈ పార్క్ అయితే. ఇంకా ఎంట్రన్స్ నుంచి ఈసారి నెక్స్ట్ టైము ప్లాన్ చేసుకొని వెళ్తాము. ఇంకా అప్పుడు ఖచ్చితంగా వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే తీస్తాను. ఇక్కడైతే ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. ఈ సైడ్ మొత్తం అనమాట, మొత్తం కిడ్స్కు సంబంధించిన ప్రతి ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. బాగున్నాయండి, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఇంక ఇక్కడ ఇది ఉయ్యాలది ఉంది చూసిర్రా, ఇది ఎక్కమంటే మాత్రం వీళ్ళు ఎక్కలేదండి. ఎందుకో వీళ్ళకి నచ్చలేదని అయితే అన్నారు. సర్లే అని వదిలేసేసాను. ఇంక ఇక్కడ బోటింగ్ ఉంది, జంపింగ్ ఉంది, ఇంకొంచెం పైకి ఎగిరేది ఉంటుంది కదండి జంపింగ్ది, అది కూడా ఉంది. కానీ ఇంకా నేను పిల్లల్ని అయితే అవైతే ఎక్కించలేదు. ఇంకా వీళ్ళైతే ఇక్కడ చూస్తూ ఉన్నారు. చాలా బాగా అయితే అనిపించిందండి. ఎందుకంటే ఇక్కడ కూడా మాకు దగ్గరలో ఒక పార్క్ ఉందన్న విషయం మాకు ఇప్పటివరకు అయితే తెలీదు. ఇంకా ఆయన ఏం చేసిర్రంటే గూగుల్ అలా సెర్చ్ చేస్తూ ఉన్నారనమాట. సెర్చ్ చేస్తూ ఉంటే ఇంకా ఇక్కడ దగ్గరలో ఒక పార్క్ ఉంది అనేసి అయితే అన్నారు. సరే దగ్గరలో ఉందన్నావు కదా, పోదాం పదా అనేసి ఇంకా ఇద్దరం కలిసి అయితే వచ్చేసినాం. ఇంక ఇక్కడికి వచ్చాక చాలామంది అంటే చాలామంది జనాలు ఉన్నారండి. ఫుల్ రష్ అనిపించింది. ఇంకా సరేలే అనేసి అనుకున్నాను. నేను వీడియో తీస్తుంటే కూడా ఏదో వింతగా చూస్తూ ఉన్నారనమాట. మనుషులు వీడియో తీయటంలో కూడా అంత వింత ఏమనిపించిందో వీళ్ళకి నాకైతే అర్థం కాలేదు. ఇంకా సర్లే పోనీలే, ఇలా చూసేటోళ్ళు చూస్తూనే ఉంటారు అనేసి ఇంకా మరి మనం వచ్చిన ప్లేసెస్ని మిస్ అయిపోతాం కదా, అప్పుడప్పుడు చూసుకోవాలంటే ఉండాలంటే మన ఫోన్లో మనం బంద్ చేసుకోవాలనేసి ఇంకా నేను ఇక్కడ వీడియో అయితే తీస్తూ ఉన్నాను. ఇంకా నేను వీడియో తీసుకుంటాను అంటే ఇంకా ఆయనేమో పిల్లల్ని మేనేజ్ చేస్తూ ఉన్నారనమాట. పిల్లల్ని మేనేజ్ చేయడం బయటికి వెళ్ళినప్పుడు చాలా కష్టం అనమాట. అందులో తాన్సిని అయితే మేనేజ్ చేయొచ్చు, కానీ ఇంక ఇక్కడ డానీ మేనేజ్ చేయడం చాలా అంటే చాలా కష్టం. ఇంక ఇక్కడ సరే అనేసి వీళ్ళు ఇవి ఎక్కుతాను అన్నారనమాట, బోటింగ్ జంపింగ్. ఇంకా సరే అనేసి ఆయన టికెట్స్ అయితే తీసుకుంటా ఉన్నారు. ఇంక ఇక్కడ తాన్సి ఏమో బోటింగ్ ఎక్కుతాను అన్నది. అయితే డానీకి 5 ఇయర్స్ లోపు పిల్లలకి అయితే లేదంట, 6 ఇయర్స్ నుంచి అయితే బోటింగ్ ఛాన్సెస్ ఉన్నాయంట. అయితే వాడికి 5 ఇయర్స్ ఉన్నాయి, కానీ వాడు హైట్ ప్రాబ్లం అనుకుంటండి. వాడికి 5 ఇయర్స్ అంటే మాత్రం ఎవ్వరు నమ్మట్లేదు. ఇంకా సరే అనేసి డానీ ఏడవద్దని ఫస్ట్ వాడినైతే జంపింగ్ అయితే ఎక్కించారనమాట. ఇంకా వాడిది జంపింగ్ ఎక్కించాక ఇంకా నేను తాన్సికి బోటింగ్ది అది తీసుకున్న టికెట్, ఇంకా నేను బోటింగ్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంక ఈయనేమో ఇక్కడ కూర్చొని డానీని ఆడిస్తూ డానీ దగ్గర కూర్చొని డానీను ఈ వీడియో తీస్తూ ఉన్నాడనమాట. ఎందుకంటే వాడి దగ్గర ఎవరు లేకపోతే వాడు ఎంత ఆటలో ఉన్నా సరే మా మీద ఒక కన్ను అయితే వేసుకొనే ఉంటాడనమాట. వీళ్ళు ఏం చెప్తారు ఏంటి సంగతి అని చూస్తూనే ఉంటాడు. ఇంకా ఈయనేమో డానీ దగ్గర కూర్చొని ఉన్నారు. ఇంకా నేనేమో తాన్సిని తీసుకొని ఇంకా బోటింగ్ దగ్గరకు అయితే వెళ్తాననమాట. బోటింగ్ టికెట్ అనేది తీసుకొని ఇంక ఇక్కడ పిల్లలంతా ఆడుతూ ఉన్నారు. ఇంకా ఈ పిల్లల మొత్తాన్ని దించేసి ఇంకా ఇప్పుడు ఫ్రెష్ బ్యాచ్ అనమాట, అంటే తాన్సి వాళ్ళని మళ్ళీ ఎక్కిస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ వీళ్ళని అయితే ఎక్కిస్తున్నారు. తాన్సి అయితే చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే తనకి నచ్చింది ఏదైనా సరే అండి, అది కొంచెం చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఏమైనా కావచ్చు, కానీ తనకు నచ్చింది దానికి ఇస్తే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. అది అల్ప సంతోషాన్ని అయితే చెప్పుకోవచ్చు. ప్రతి చిన్న విషయానికి కూడా చాలా ఎక్కువ సంతోషంతో ఉంటుంది. డానీ అయితే అలా కాదనమాట. వాడిదంతా కాస్ట్లీ లైఫ్ అనమాట. వాడికి ఏదైనా సరే కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినప్పుడే వాడు బాగా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాడు.
తాన్సీ అయితే అలా కాదనమాట. అయితే తాన్సీ ఫస్ట్ టైమ్ అనమాట అండి బోటింగ్ అనేది చేయడం. తనకి రావకపోయినా చాలా ట్రై చేస్తా ఉన్నదనమాట. ఇంకా చాలా కష్టపడతా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గానీ, అది ఎలా రన్ చేయాలి, ఎలా మూవ్ చేయాలనే విషయం అయితే తనకి అర్థం కావట్లేదు. అది అర్థమయ్యే టైంకి దానికి అక్కడ టైం అయిపోయిందనమాట. 10 మినిట్స్ అలా. ఎక్కువ సేపయితే ఏముంచలేదు. ఇక్కడ జిప్పర్స్ గూడా జరుగుతా ఉన్నాయన్నమాట. నాకు అసలు ఏం తెలీదనమాట. మేమేమో శారీ కట్టేసుకొని వచ్చేసిన బయటికి. ఇంకిక్కడ చూస్తే జిప్పర్స్ ఇవి ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయని తెలిస్తే నిజంగా నేను డ్రెస్ వేసుకొనొచ్చినా బాగుండేది అనైతే ఇంకా నేను మా ఆయన అయితే అనుకుంటా ఉన్నాము. ఇవన్నీ ఉంటాయని మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఇంకా తాన్సీ హ్యాపీగా అట్లనే ఇప్పుడిప్పుడే కొంచెం అర్థం చేసుకొని మూవింగ్స్, డైరెక్షన్స్ అట్లా డ్రైవ్ చేస్తా ఉన్నది. ఇంక ఈలోపైతే టైం అయిపోతుందనమాట. ఇంక అందరిని దించేస్తా ఉన్నారండి. ఇంక అందరిని దించేస్తా ఉన్నారని తాన్సికి ఇక్కడ కొంచెం తెలివి ఎక్కువున్నదనమాట. అందరూ అంటే ఇటు సైడ్ ఉంటే దించేస్తున్నారనేసి ఆమె లాస్ట్‌కయితే వెళ్ళిపోయిందనమాట. ఇంక అందరిని దించేసి లాస్ట్‌కొస్తా ఉన్నప్పుడు ఇంక అందరు దించే వరకు ఆ చివర ఆడుతా ఉన్నది. అట్లనమాట. ఇంక అందరు దిగిపోయారు. వీళ్ళు ముగ్గురు తెలివిగల్లోళ్ళనమాట అండి. వీళ్ళు లాస్ట్‌లో దిగుతా ఉందామనేసి ఇంకా చివరకు పోయి ఆడుతా ఉన్నారు. వీళ్ళయినా ఈ చివరకు రారేమో అనేసి ఆయన అటెళ్తాడేమో అని నేననుకున్నా. కానీ ఆయన అటు వెళ్ళట్లేదనమాట. ఇంకా వీళ్ళని దించే వరకు తాన్సీ అయితే ఆ చివరనే ఆడుతా ఉంది. ఇంకా నేను కూడా ఇంకా డానీ వచ్చేసాడనమాట. డానీ వచ్చేసి ఏడుస్తా ఉన్నాడు. నేనెక్కుతాను అని. కానీ వాడికి ఎంట్రన్స్ లేదు కదా! లేనప్పుడు నేనెలా ఎక్కించాలి? నాకేమో కోపమైతే వచ్చేస్తా ఉంది. అది వాడికి 5 ఇయర్స్ ఉన్నాయండి. కానీ వాడికి అంటే వాడి హైటు, వాడి ఫిజిక్ చూస్తే చిన్న పిల్లవాడిలాగే ఉంటాడనమాట. 2 ఇయర్స్, 3 ఇయర్స్ బేబీలాగే ఉంటాడు. ఇంకా చెప్తే వినట్లేదు. ఇంకా తాన్సీ ఇక్కడ వాళ్ళ డాడీని, తమ్ముడిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ డానీ ఏమో ఏడుస్తా ఉన్నాడు. ఇంకా అట్లా కాదనేసి ఇంక ఇటువైపు తీసుకొచ్చానండి. ఇక్కడ చిన్న పిల్లలంతా కూర్చొని చూసిర్రా ఎట్ట చేస్తా ఉన్నారు. ఇంక ఇక్కడ జిప్పర్ కూడా ఉన్నది. అదేనండి నాకు ఇది చాలా ఇష్టం చేయాలని ఉంది. మా ఆయన అయితే ట్రై చేశారు కానీ ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు. నేను ట్రై చేయాలని నాకొక ఆశ. ట్రై చేయాలి ఈసారి ప్లాన్ మీద వెళ్ళినప్పుడైతే ట్రై చేస్తాను. ఇంకిక్కడ పిల్లలంతా కూడా చూసిర్రా మొత్తం. ఇవన్నీ చేస్తా ఉన్నారనమాట. ఇంగా సరే అనేసి తాన్సీ, డానీ కూడా కాసేపు అలా చేస్తా ఉన్నారు. ఇంకా బావ అయితేనండి ఇట్లా వెళ్ళారనమాట. ఇంకా ఇక్కడ కొత్తగా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం అనేసి. అయితే డానీ వాళ్ళకి ఇది చాలా ఇష్టం. ఇంకిక్కడ ఫ్లైట్ కూడా చూసిర్రా కింద నుంచే పోతాయి. ఇంకిక్కడ నేను ఇవంతా చూపిస్తా ఉన్నాను. ఇంకా ఈలోపు ఆయనైతే పిలుస్తున్నారనమాట. అక్కడ ఇవి బాల్సు, తర్వాత శాంటా క్లాస్ ఇవన్నీ పెట్టేసి వాటిని కూడా ఇచ్చేస్తా ఉన్నారనమాట. అయితే అవి కూడా చూద్దాము పిల్లలు కాసేపు ఆడతారు అనేసి ఇంకా ఆయన అన్నారు. ఇంకా ఇగ అలాగ అన్నాక ఇంకా సరే అక్కడి నుంచి వెళ్ళిపోదామనైతే ఇంక అక్కడి నుంచి అయితే మేము వెళ్ళిపోతా ఉన్నామనమాట. ఇంకా బయటకైతే వస్తా ఉన్నాము. ఇంకా అయితే ఏమైందంటే డానీకి ఈ బాల్స్ అంటే చాలా ఇష్టమండి. వన్స్ అపాన్ వాడు చాలా చావు బతుకుల దగ్గరకు గూడా పోయొచ్చిండనమాట. అంత స్టేజ్‌లో ఉన్నప్పుడు గూడా వాడు ఫస్టు ఏమన్నా అంటాడేమో అనుకున్నాం గానీ, వాడంతా బ్రీతింగ్ ప్రాబ్లమ్‌లో ఉండి అసలు ఇదిలో ఉన్నప్పుడు కూడా వాడు ఫస్ట్ అడిగింది బాలేనండి. వాడికి బాల్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా అలా అనేసి ఇంకా ఆయన అక్కడికి వెళ్ళేసి ఈలోపు బాల్స్ అవైతే చూసొచ్చాడు. ఇది చాలా పెద్ద పార్క్ అండి బాబు. నేను అక్కడ చూసి జిరాఫీని నిజమైన జిరాఫీ ఏమో అనైతే అనుకున్నాను. ఇంకా తాన్సీ అయితే ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. అక్కడ ట్రైన్ కూడా ఒకటుందనమాట. చిన్నది ట్రైన్ పిల్లలకి. ఈ ట్రైన్ ఇవన్నీ అయితే ఎక్కుతా ఉన్నారు. పిల్లల్ని మేనేజ్ చేసుడైతే కష్టమండి. ఇంకా పిల్లల్నయితే బావ అయితే ఆడిస్తా ఉన్నాడు. ఇంకా బావ ఆడించాక ఇక అందరం కలిసి అలా ఒక చిన్న సెల్ఫీలా తీసేసుకొని ఇలా కొంచెం వీడియో అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇంకా బాల్స్ ఇవన్నీ స్లైడ్స్, శాంటా క్లాస్ ఇవన్నీ ఉన్న దగ్గరకైతే వెళ్దామనైతే ఇంకా అనుకోని ఇంక అక్కడికైతే వెళ్ళామనమాట. ఇంకా వీళ్ళు
మొత్తానికి ఇక్కడ బావే మాత్రమే ఇక పిల్లల్ని అయితే మేనేజ్ చేయడం అండి. నా వల్ల అయితే కాదు. బయటకొచ్చినప్పుడు అసలు నాకు బయట ఎక్కువసేపు ఉండడం అంటేనే అసలు నచ్చదు. ఎక్కువసేపు ఉన్నానంటే తీవ్రమైన హెడేక్ వస్తా ఉంటది. ఇంక ఇక్కడేమో ఇవి బాల్స్ ఇవన్నీ లోపలికి ఇవి తీసుకువెళ్ళి బాల్స్ ఎక్కువుంటాయి గదండీ! ఇంకా అదంతా ఉన్నదనమాట. ఇంక అక్కడికి టికెట్ అయితే తీసుకోవడానికి ఇంకా వెళ్తా ఉన్నాము. ఇంకా తీసుకొనొచ్చాక పిల్లల్ని కాసేపయితే దీంట్లో ఆడిస్తామండి. పిల్లలు మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. పైన చూస్తే మబ్బెక్కిపోతుంది. ఇంకా సరే కదా అనేసి ఇంకా వీడికి బాల్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టమండి. వీళ్ళని అలా సండే గానీ అట్లా బయటికి తీసుకువస్తే సరదాగా చాలా సేపు ఆడిస్తా ఉంటే వాళ్ళు చాలా రిలాక్స్ అయిపోతారు. బావుంటది అనేసి ఇంకా అలా బయటకైతే తీసుకొచ్చాము. ఇంకా డానీ గాడైతే ఈ బాల్స్‌లో ఎంత ఆట అంటే అంత ఆటనమాట. వాడి సంతోషానికి అస్సలు హద్దులు లేవనమాట. అంత బాగా ఎంజాయ్ చేశాడండి. అసలు రాను అనంత ఎంజాయ్ చేషిర్రు. పిల్లలు ఆడి, ఆడి, ఆడి అలసిపోయి, సొక్కిపోయి ఇంటికొచ్చైతే నిద్రపోయారనమాట. అంతసేపు ఆడారనమాట. చాలా బాగా అయితే డానీ అయితే నిజంగా అండి హార్ట్‌ఫుల్‌గా బాగా అయితే ఎంజాయ్ చేశాడు. చాలా బావుందనమాట గేమ్స్ గూడా. పెద్దగా కాస్ట్ గూడా ఏం లేదండి. మనకి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 10 రూపీస్‌కే పడింది మనకి. అలాగే లోపలియి వచ్చేసి మనకి 50 రూపీసే. ఎక్కువ కాస్ట్ గూడా ఏం తీసుకోలేదు పార్క్‌లో. చాలా బావుంది. ఇంకా వీడు చూసిర్రా ఇక్కడ స్లైడ్ గూడా చాలా బాగా ఆడుతున్నారనమాట. వీళ్ళు చాలా హ్యాపీగా, మంచిగా ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి ఇదొక లైఫ్‌లో మెమరీగా అన్నట్లు వీళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంటికొచ్చి ఇప్పటికి కూడా చాలా బాగా చెప్పుకుంటా ఉంటారు. ఆ రోజును మర్చిపోలేరనమాట. అయితే ఇలాగే అప్పుడప్పుడు తీసుకువెళ్ళి కొంచెం అలా ఆడిద్దామనైతే అనుకున్నాము. ఇంకిక్కడ శాంటా క్లాస్ అండి. ఇదొచ్చేసి 30 రూపీస్ తీసుకున్నారు. 10 మినిట్స్ అట్లా ఆడిచ్చారు. అయితే అది మేము తిరిగిద్దేమో బొమ్మ అనుకున్నాం గానీ తిరగడం గాదు. అది అక్కడే ఉండి వైబ్రేట్ అవుతా ఉంటది. ఇట్లా అదేమో పక్కది రింగులుగా తిరుగుతా ఉంది గదండీ రౌండ్‌గా. ఇక్కడ ఇదేమో ఇట్లా జస్ట్ వైబ్రేట్ అవుతా ఉంది. జస్ట్ కిందకి, పైకి బ్యాలెన్స్ అవుతా ఉందనమాట. ఇంకా తాన్సినేమో ఎక్కుతా అంటే లేదు అన్నది. ఇంకా సరే అనేసి డానీని ఎక్కిచ్చాము. డానీ చాలా హ్యాపీ అయితే అయిపోయాడనమాట. ఇంకా వీడే ఎక్కువ ఎంజాయ్ చేశాడండి తాన్సీ కంటే కూడా. తాన్సీ ఏమో కొంచెం అంటే తను ఎంజాయ్ చేస్తదిలే గానీ, ఇంకా పెద్ద పిల్ల కదా! ఇంకా వీళ్ళు ఇక్కడ ఆడుతా ఉన్నారనేసి ఇంకా ఈలోపు ఆయన నన్ను నాకిష్టం అండి పానీపూరి అంటే. ఇంకా సరే అది తినేమనైతే చెప్పారు. ఇంకా నేను పానీపూరి తిన్నాక ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా వీడియో అయితే ఇంతే. మరి వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోతో అయితే నిజంగా నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.